దేశవ్యాప్తంగా ప్రజల్లో జాతీయ ఐక్యత భావాన్ని పెంపొందించేందుకు ఘర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. నరేంద్ర మోడీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత స్థానం దక్కుతుందన్నారు. ఈ స్వాతంత్ర దినోత్సవం నాడు ఖండిత వందే మాతరం కాకుండా పూర్తి స్థాయి వందే మాతర గీతాన్ని ఆలపిస్తారని ఆయన వివరించారు. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమం కృష్ణలకాయం హోటల్ వద్ద నుండి సత్యం హోటల్ సెంటర్ వరకు సాగింది. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు పార్టీ జాతీయ కార్యదర్శి అనిల్ యాంటోనీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, బీజేపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటి చెప్పే విధంగా ఈ హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో వందే మాతరానికి సముచిత గౌరవం దక్కే విధంగా చర్యలు చేపట్టారన్నారు. ఆధ్యాత్మిక అమృత్ ఉత్సవాల్లో భాగంగా ఈ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేస్తున్నారని తెలిపారు. యువతలో జాతీయ భావన పెంపొందించేందుకు ఈ హర్ ఘర్ తిరంగ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. ఇప్పటి వరకు ఖండిత వందే మాతరం పాడటం జరిగిందని, ఇకపై పూర్తి వందే మాతరాన్ని ఆలపిస్తారని వివరించారు. వందే మాతరాన్ని ఆలపించడానికి ఇష్టపడని వారంతా విభజనవాదులేనని వారు స్పష్టం చేశారు. ప్రధానమంత్రి ఆశించిన విధంగా వికసిత్ భారత్ లక్ష్యానికి చేరుకునేందుకు కృషి జరుగుతుందని, ఇందులో భాగంగానే వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం రాష్ట్రంలో కృషి జరుగుతుందని వారు వివరించారు. కార్యక్రమం నిర్వాహకుడు మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ బాషా మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ జరుపుకునే పండుగ 15 ఆగస్టు వేడుకలని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ముస్లింలంతా ఏ దేశంలో లేనంత ప్రశాంతంగా జీవిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హర్ ఘర్ తిరంగా, ఘర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రారంభించడం జరిగింది. ఇవాళ ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అని చెప్పి ఈసారి 79వ ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఇది పెద్ద ఎత్తున మనం చేయాలి అని చెప్పి దాంట్లో భాగంగా అన్ని చోట్ల కూడా ఇవాళ ప్రతి ఇంటి పైన మన జాతీయ జెండా ఎగరేసుకోవటం, వాడవాడల జాతీయ జెండా పట్టుకొని ఊరేగించడం లాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏ వందే మాతరం అయితే దేశాన్ని కల్పించిందో, ఏ వందే మాతరం కారణంగా 1905 బెంగాల్ విభజన ఆ రోజు కాకుండా ఆపిందో, అటువంటి వందే మాతరాన్ని 1947 తర్వాత ఖండిత వందే మాతరం పాడటం ద్వారా వందే మాతరానికి సరైన గౌరవం ఇవ్వకపోవటం కారణంగా దేశంలో ఇంకా విభజన వాదం ఉందనే మాట వాస్తవం. కనుక ఇవాళ అందరిలో కూడా సమైక్యత నింపాలి, జాతీయ సమైక్యతే పరమావధిగా పనిచేయాలి అని చెప్పి ఆలోచనతో వందే మాతరం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రేపు ఎర్రకోటపై నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి ఉపన్యాసం ముందు పూర్తి వందే మాతరం పాడటం ఏదైతుందో ఇది గొప్ప చారిత్రాత్మక సంఘటన. వందే మాతరం, జనగణమన మన యొక్క జాతి చరిత్రలోంచి చెరపలేరు. ఎవరైనా దాన్ని ఆపాలనే ప్రయత్నం చేస్తున్నారంటే దేశ విభజన కోసం పాటుపడుతున్నారని. కనుక ఈ దేశంలో జాతీయత పెంచాలి, దేశభక్తి, ప్రఖరమైన దేశభక్తి ప్రతి పౌరుల్లో ఉండాలి. దాని యొక్క ఆలోచనలో భాగంగా రేపు మనకి స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆ తిరంగాకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వాలి. రెండోది బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరానికి సముచిత స్థానం కల్పించాలి. మూడోది జనగణమన విధిగా పాట్లాడాలి. సో ఇవన్నీ కూడా జరిగే విధంగా ఈ యొక్క హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇవాళ వాడల యొక్క తిరంగా కార్యక్రమం చేయడంతో పాటు అందరికీ కూడా విన్నవించుకుంటాం, మీ అందరూ కూడా ఇవాళ మన ఇంటి పైన జాతీయ జెండా ఎగరేయండి, సగర్వంగా భారతీయుడిని నినదించండి. కేవలం దేశంలో కాదు విదేశాల్లో ఉండే భారతీయులు కూడా సగర్వంగా భారతీయుడిని భావించే విధంగా దేశం యొక్క నిర్మాణంలో దేశాన్ని వికసిత భారతం 2047 కల్లా ఈ దేశం వికసిత భారతం కావాలి అనే సంకల్పం ప్రతి పౌరుడు తీసుకోవాలి. అందరూ కూడా చేయి కలిపి, భుజం కలిపి, అడుగులు కలిపి ఈ దేశ సమైక్యత కోసం, వికసిత భారత కోసం కృషి చేయాలి. వికసిత ఆంధ్ర ద్వారా వికసిత భారతం అవుతుందని మా యొక్క లక్ష్యం. ఆ లక్ష్యమే అందరిలో కూడా దేశభక్తి నింపే విధంగా భారత్ మాతాకి జై, వందే మాతర నినాదాలతో యొక్క తిరంగా యాత్ర చేస్తున్నాం. కరెక్ట్గా 80 సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం మనం. భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రాణిగారి తోట, కృష్ణలంక 2 మండలాలు కలుపుకొని, అలాగే కెన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్, నవబాద్ స్కూలు, అలాగే సాయి కళ్యాణ్ స్కూల్స్, మిగతా స్కూళ్ళ ఆధ్వర్యంలో ఈ ర్యాలీ చేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. కులాలకి, మతాలకి అతీతంగా జరుపుకునే పండుగ 15 ఆగస్టు.
అలాంటి పండగ చేసుకోవడం యాజ్ ఎ ఇండియన్ ముస్లింగా నేను గర్వపడుతున్నాను. ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న దేశం ఉందంటే కనుక అది భారతదేశం మాత్రమే. ఎందుకంటే 5 పూట్ల మనం నమాజ్ చదువుతున్నామని దానికి కారణం మన పాలిస్తున్న మోడీ గారు, అలాగే మన సైనికులు. నేను గర్వంగా చెప్తున్నాను ఐఎమ్ ఇండియన్ ముస్లిం అని చెప్పేసి. Friends from the media fraternity for being here. I thank the State President of BJP, Andhra Pradesh, Sri Madhavji, and all the organizers of the Yatra for ensuring that just like how our Honorable Prime Minister Sri Narendra Modi envisioned, there are Tiranga Yatras that are now being held across the state of Andhra Pradesh by various organizations and civil societies. A few years ago, the Honorable Prime Minister himself had envisioned that there should be a commemoration of our Tiranga across the length and breadth of India. Now, after a few years, the Tiranga Yatra has emerged as the largest congregation of different civil society members, our citizens, etc., who are all joining under the national flag. Around 25 crore families had participated in various programs related to Tirangas last year. This time also from Kashmir to Kanyakumari, from Kutch to Kamrup, there are so many different families, so many different citizens who are participating in various events across the country, including in Andhra Pradesh from 10 to 14. In every district, every mandal, almost every booth across the state, there are Tiranga Yatras being conducted. From 13 to 15, we urge as many families, as many households across the state to participate in the unfolding of our national flag. Right now, when we all participate in this particular program, this is not just a Padayatra, this is not just a procession. This is a proclamation by each and every participant that despite our country having so much diversity, despite our people having so much pluralism, despite our differences in languages, cultures, subcultures, etc., we are all bound by one common thread, which is our country, and Tiranga is a very important strand of it. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్ గారు, మరి ముఖ్యంగా కేంద్ర మంత్రివర్యులు ఆంటోనీ గారు, వాళ్ళ నాన్నగారితో కొంచెం పరిచయం ఉంది. ఎందుకంటే నేను 30 సంవత్సరాల నుంచి శాసనసభ్యుడిగా ఉన్నాను. అందరూ కూడా 3 రంగుల త్రివర్ణ పథకాన్ని చేతపట్టి 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రజల్లో స్వాతంత్ర యొక్క స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం కొంతవరకు చదువుకుంటూ ఉన్నారు. కానీ ప్రజల్లో ఇంకా చైతన్యపరచవలసింది స్వాతంత్రం కోసం ఎన్ని సంవత్సరాల పాటు పోరాటం చేసింది ఈ భారత దేశంలో, ఎంతమంది అమరులై వాళ్ళు ఈరోజు వరకు కూడా మనం స్మరించుకుంటూ ఉన్నాం. అంతమంది త్యాగాల ఫలితమైన ఈ స్వాతంత్రాన్ని మన రాబో జనరేషన్స్ కూడా, పుట్టిన వాళ్ళందరికీ కూడా దీని గురించి ఒక స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించాలనే ఉద్దేశంతో ఈ రోజున ఈ ర్యాలీలు, అదేవిధంగా ఉత్సవాలు 80 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో మరి 5 రోజులు బట్టి ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకుని 10వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు చేపడుతున్న మరి బీజేపీ పార్టీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రేపు తెలుగుదేశం పార్టీ కూడా రేపు బైక్ ర్యాలీస్ ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసి ప్రజల్లో ఈ యొక్క స్వాతంత్ర స్ఫూర్తిని కలిగించాలని, ఆ త్రివర్ణ పతాకాన్ని, దాని ఇంపార్టెన్స్ని, దాని గౌరవాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకోవడం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని చేసిన అందరూ కూడా మనస్ఫూర్తిగా నాకు నమస్కారాలు తెలియజేసి, మరి పెద్దలు మాధవ్ గారు కానీ ఆంటోనీ గారు కానీ ఇక్కడికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని మరింత వన్నె తెచ్చినందుకు వారికి కూడా మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను.